ఓకే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జీవితంలో కొన్నిసార్లు మనకి ప్రతి సిట్యుయేషన్ బట్టి అంటే పరిస్థితులను బట్టి మనము మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటుంటాం. అది మనకి ఒక గైడెన్స్ కావాలి. ఒక మెంటర్ కావాలి. అంటే ఒక మాస్టర్ కావాలి ఆ తోడుండి నడిపించడానికి. ఎందుకంటే ప్రతి అడుగులో, ప్రతి సంఘటనలో లేకపోతే ప్రతి పరిస్థితుల్లో మనకి ఒక వాయిస్ ఒకటి తెలియాలి. అంటే ఏంటి అంటే ఒక ఒక లోపల నుంచి మనకంటూ ఒకటి ఆన్సర్ చెప్తూ ఉండాలనమాట. ఇట్లా చెయ్యి. ఆన్సర్ కాదు, సజెషన్ చెప్తూ ఉండాలి. అంటే మనకి ఇగో ఈ పరిస్థితి ఇలా ఉంది. ఇట్లా చేస్తే బెటరేమో అని ఒక ఆలోచన మనకి లోపల నుంచి రావాలి. అది రావాలంటే మనం ఎంతో శుద్ధిగా ఉండాలి ఫస్టు. మనకి విశ్వం సహకరించాలి అంటే మనం శుద్ధిగా లేకపోతే విశ్వం చెప్పింది మనకర్థం గాదు. ఇది తెలియదు. ఆహ్, ఆహ్, ఆ ప్రాసెస్ మనకర్థం గాదు. చాలామంది అనుకుంటారు నాకు దేవుడు హెల్ప్ చేయట్లేదు. నాకేమి హెల్ప్ రావట్లేదు. నా పనింతే, నా కర్మింతే, ఇంగింతే ఇంకా ఇదే పాటలు పాడుతూ ఉంటారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మనం రెడీ ఉన్నామా? అది విశ్వం ఇచ్చినప్పుడు తీసుకోవడానికి అన్నది మర్చిపోతాం. ఎప్పుడు గూడా అంతే. ఇవ్వాలి, కావాలి, నాకు దేవుడు ఇచ్చేయాలి, మొక్కుకోవాలి ఇవే ఆలోచనలో ఉంటాం మనం. సో, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొంచెం తేడాగా అంటే మనకి మన మైండ్‌సెట్ అంటే మనము ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికంలోకొచ్చామో దాని మైండ్‌సెట్ అంటే ఏంటి ఒక దారిని చూపిచ్చే కథ అన్నమాట. హ్మ్. సో, ఫస్ట్ కథ చెప్పుకుందాం. తర్వాత మనం సారాంశం తెలుసుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకొక కుమారుడు. ఇప్పుడు రాజుగారి కుమారులు ఎట్లా పెరుగుతారు? చాలా గారాబంగా పెరుగుతారు. అట్లానే వాళ్ళని బాగా తయారు జేస్తారు. రాజ్యాన్ని ఏలేటట్టుగా ఉండడానికి తయారు జేస్తారు. అంటే ఏంటి? ఒక 10 మంది వచ్చి ఆహ్, యుద్ధం చేసినా కూడా ఒక 10 రాజులు ఆర్ 10 రాజ్యాలు వాళ్ళొచ్చి యుద్ధం చేసినా గూడా ఈయన తట్టుకునేటట్టు ఉండాలి. లేకపోతే రెడీ కాదు అన్నట్టు. నువ్వు ఎంత రాజు కొడుకువైనా నువ్వు రెడీ కాకపోతే ఏం జేయాలి? సైన్యాధిపతుల్ని, మంత్రుల్ని అది స్ట్రాంగ్‌గా బెట్టాలి. ఆ క్యాబినెట్ అంతా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒకవేళ ఎందుకంటే తరతరాలుగా రాజకుమారుడే రాజు అవ్వాలని రూల్ ఉంది. అదంతే. సో, అది పెట్టాలి. అది ఆ క్యాబినెట్ సరిగ్గా పెట్టాలి. ఇప్పుడు ఈ రాజకుమారుడు చాలా తెలివైనవాడు, చాలా మంచివాడు, అన్నిటికంటే ముఖ్యంగా దైవభక్తి ఉన్నవాడు అండ్ మంచి భావన గలవాడు. అంటే ఏంటి అందరికి మంచి చేయాలని, అందరూ మంచిగా ఉండాలని, నేను మంచిగా ఉండాలని భావించే వాడు. అంటే పర్ఫెక్ట్‌గా రాజు అవ్వాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి అతనిలో. అప్పుడేమవుతది, ఆ క్యాబినెట్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ చుట్టుపక్కన వాళ్ళుంటారు గదా! మంత్రులు, సేనాధిపతులు, ఇంక వేరే వాళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళకెక్కడో కొంచెం నిరాశ ఉంటది. ఏంటంటే రాజు చనిపోయాక మాకొచ్చే అవకాశం లేదని. ఇప్పుడు రాజకుమారుడు వీక్‌గా ఉన్నాడనుకోండి. వీక్ అంటే ఆహ్, ఆహ్, చాలా ఎక్కువ బలవంతుడు కాదనుకోండి. అప్పుడేంటి అతన్ని తొక్కేసి వీళ్ళు రాజులయిపోవచ్చు. అట్లా చాలా రాజ్యాల్లో అయినరు. ఎందుకంటే రాజకుమారుడు బలంగా లేకుండా తెలివిగా లేకపోతే ఈ పక్కన వాళ్ళందరూ ఆ పొజిషన్‌ని తీసేసుకుంటారు. రాజు పొజిషన్‌ని తీసేసుకుంటారు. ఎందుకంటే రాజ్యాన్ని నిలబెట్టాలి కాబట్టి. కానీ చాలా అన్నీ ఉన్నాయి. రాజులో కావాల్సిన అన్ని లక్షణాలు ఈ అబ్బాయిలో ఉన్నాయి. ఆ అబ్బాయి చాలా తెలివిగా అయ్యాడు, మంచిగా అయ్యాడు. అయితే అందులో ఒక మంత్రి కుమారుడు, మంత్రికి ఒక కొడుకున్నాడు. ఇతని ఏజే. ఇంచుమించు రాజకుమారుడి ఏజు. ఆ మంత్రి కుమారుడు, ఈ రాజకుమారుడు ఇద్దరు బానే చదువుకున్నారు, కలిసి చదువుకున్నారు, దగ్గరున్నారు. ఇద్దరికి పోటాపోటీగా ఉండదు ఎప్పుడు. ఆ మంత్రి కుమారుడొచ్చేసి సైన్యాధిపతి అయ్యాడు. సైన్యాధిపతి అయ్యేటప్పటికి, ఈ రాజు మీద కొంచెం ఎక్కడో ఆ కుళ్ళు ఉంది. ఆ భావన క్లియర్‌గా లేదు. మంచోడే, కానీ ఎక్కడో చిన్న రవ్వంతా ఉంది. ఇప్పుడు ఈయనని చంపాలంటే ఈ రాజ్యంలో కుదరదు. ఆర్ ఇతన్ని ఏదైనా చేయాలంటే ఈ రాజ్యంలో కుదరదు. వేరే రాజ్యంలో కుదురుతుంది. అందుకు ఈయనేం చేశాడు, వేరే రాజ్యం ఒక రాజ్యంలో ఒక రాజుకి ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లమ్ ఉండి ఆహ్, హ్మ్, ఎక్కువ మాట్లాడదు. ఆ అమ్మాయి అసలు మాట్లాడదు. అయితే ఈ ఫోటోలు ఈ రాజకుమారుడికి పెళ్లి చేద్దామని స్వయంవరం చేద్దాము, పెళ్లి చేద్దాము అన్న టైంకి ఫోటోలొచ్చినప్పుడు ఆ రాజకుమారి ఫోటో గూడా వచ్చింది. ఈ మంత్రికి తెలిసి గూడా, మంత్రి కొడుక్కి తెలిసి గూడా ఆ ఫోటో పెట్టాడు. ఆ అమ్మాయి ఏంటి, ఆ రాజకుమారి అసలు మాట్లాడదు. కానీ చాలా అందగతి. ఎంత అపురూప సౌందర్యవతి అనమాట. అందగత్తె. చాలా మంచి అందగత్తె. చాలా అందంగా ఉంటది.
చూడంగానే రాజకుమారుడికి మనసు పారేసుకున్నాడు. నేను చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా అని. ఒక్కసారి ప్రేమలో పడ్డాక ఏమైద్ది, ఇగ ఎవ్వరు చెప్పినా వినరు. నాకు ఆ అమ్మాయి గావాలంటే, అప్పుడు రాజంటాడు, ఆ ఊరికెళ్ళిన వాళ్ళందరూ, అమ్మాయిని చూడ్డానికెళ్ళిన వాళ్ళందరూ చాలా మంది తిరిగి రాలేదు. మళ్ళీ బయటికి రాలేదు. తిరిగి రాలేదు. ఎందుకో తెలీదు. ఎవ్వరికీ తెలీదు. మరి నువ్వెళ్తావా అని అంటాడు. నాకు నేను చి ఇంత ఇంత నేను రాజకుమారుడినయ్యి నాకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఎందుకు నాకీ రాజ్యం ఎందుకు? నాకీ ఈ పదవెందుకు? దండగ. అనవసరం. నేనెళ్ళాల్సిందే అంటాడు. సరే. ఇంక రాజేం చేస్తాడు? ఎళ్ళిపోమంటాడు. ఈ మంత్రి కుమారుడున్నాడు కదా! ఎవరికైతే కచ్చుందో రాజకుమారుడి మీద, ఆ మంత్రి కుమారుడికి మంచి దొరికిందే అవకాశం. అతనేం జేస్తాడు, ఆ రా ఆ రాజు యువరాణి వాళ్ళ రాజ్యంలో ఇతన్ని చంపడానికి ప్లాన్ జేస్తారు. రాజకుమారుడిని చంపడానికి ప్లాన్ జేస్తారక్కడ. అయితే ఈ ఎళ్తాడు. ఆ రాజకుమారుడు ఎళ్తాడు. ఆ యువరాణి దగ్గరికెళ్తాడు. వెళ్ళేటప్పటికి అతనికి తోవలో అడవిలో వెళ్తుంటే ఒక పిట్ట కనిపిస్తది. ఇతను మామూలుగా వెళ్ళాడు. ఒక్కడే ఎళ్తున్నాడు. గుర్రం మీద ఎళ్తున్నాడు. ఒక తోవలో ఒక పిట్ట వీడు తింటుంటే ఈయన తింటుంటే భోంచేస్తుంటే ఆ పిట్ట కనిపిస్తే పిట్టకి కొంచెం అన్నం పెడతాడు. ఆ పిట్టేంటి సడెన్‌గా "ధన్యవాదాలు రాజకుమార" అని మాట్లాడుతది. "అరె! భలేగా ఉన్నావే నువ్వు" అని ఆ పిట్టతో మాట్లాడంగానే "నువ్వు నాకు అన్నం పెట్టావు గదా! నీకు నేనెప్పుడూ అన్యాయం జేయను. నీకు నేను నీకు సహాయం చేస్తాను నేను. తప్పకుండా సహాయం చేస్తానంటే, "నువ్వెక్కడికెళ్తున్నావు ఏంటి?" అని అడుగుతది ఆ పిట్ట. ఇట్లా రాకుమార్ దగ్గరికెళ్తున్నాను. ఆ అమ్మాయి దగ్గరికెళ్ళిన వాళ్ళు సగం మంది తిరిగి రావట్లేదంట. నాకు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుంది అని చెప్తాడు. అంతా చెప్పంగానే, "సరే నువ్వు నాకు అన్నం పెట్టావు గదా! నన్ను అడగకుండానే నువ్వు అన్నం పెట్టావు. నీకు హెల్ప్ చేస్తానని" జెప్పి ఆ రాజకుమారుడి చొక్కాలో దూరిపోతదనమాట. ఒక సైడ్‌కి దూరిపోయి చిన్న పిట్ట అది పెద్ద పిట్ట గూడా గాదు. చిన్న పిట్ట దూరిపోద్ది. ఇద్దరు కలిసి ఎళ్తారు. ఆ పిట్టున్నట్టు ఎవరికీ తెలీదు. అన్నీ వింటుంది ఆ పిట్ట లోపల నుంచి. ఇక్కడ అక్కడ యువరాణి దగ్గరికి అదే ఆ రాజకుమారి దగ్గరికి ఆ రాజ్యానికి వెళ్ళంగానే ఆ రాజుగారు అడుగుతారు. "ఎందుకొచ్చావు? ఏంటి?" అంటే, "ఇట్లా పెళ్లి చేసుకోవడానికంటే" సరే అగో అక్కడుంది మా అమ్మాయి. మా అమ్మాయి 7 ఏళ్లయింది. ఎవ్వరితో మాట్లాడట్లేదు. చూస్తది. మౌనంగా ఉంటది. నవ్వదు. ఏడవదు. ఏమి జేయదు. అలా చూస్తూనే ఉంటది. అంతే. నువ్వు మా అమ్మాయితో మాట్లాడిస్తే, నీకు తప్పకుండా నేను మా అమ్మాయినిచ్చి పెళ్లి జేస్తా. ఒకవేళ మాట్లాడించకపోతే చంపేస్తా. ఎందుకంటే అందరూ ఎళ్లి మా అమ్మాయి గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారు బయట. నిన్ను చంపేస్తే గాని మాకు అది అక్కడుండదు. నీకిష్టం. నీ ఇష్టం. చేయాలనుకుంటే చెయ్యి. లేదంటే అమ్మాయిని చూడకుండానే వెళ్ళిపో అనంటాడు. నేనొచ్చిందే అమ్మాయి కోసం. నేనెట్లైనా చేయాలని. వెళ్తాడు. రూమ్‌లోకెళ్తాడు. పిట్ట గూడా ఉంది గదా! జేబులో తెలీదు. అక్కడికెళ్తాడు. అక్కడ అమ్మాయిని రాజకుమారిని చూస్తాడు. ఆ అమ్మాయి మాట్లాడదు. మాట్లాడకపోతే ఇతను ఆ పిట్టకి చెప్తాడు. ఆ పిట్టని ఇంకో పక్కకెళ్ళి ఒక గూడులో ఉండమంటాడు ఆ పిట్టని. అటు సైడ్. ఎళ్లి గూడుతో మాట్లాడుతుంటాడు. "ఏమే గూడు ఎట్లా ఉన్నావంటే" అటునుంచి ఆ పిట్ట ఆన్సర్ చేస్తది. "ఆ! నేను బాగున్నాను, భలేగున్నాను, ఇది ఉన్నాను, అది ఉన్నాను." అన్ని చెప్తది, మాట్లాడుతది. గైడెన్స్ అన్నమాట. ఇట్లా చెప్పు, అట్లా చెప్పు అని పిట్టే చెప్తది ఇవన్నీ చేయమని. చేస్తాడు. అన్నీ చేస్తాడు. ఆ రాజకుమారికి తెలీదు గదా! గూడులో పిట్టుందని. అటువైపు నుంచి మాట్లాడుతుంది ఆ పిట్ట. ఈ రాజకుమారేమో పక్కపక్క చూసేసి ఆహ్, ఎ ఎ ఎం ఏంటి వింత అన్నట్టుగా చూసి ఆ గూడుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తది. "ఏ గూడు నువ్వున్నావా?" అని మర్చిపోద్ది. మాట్లాడకూడదని గూడుతో మాట్లాడుతది. మనిషితో మాట్లాడదు. గూడుతో మాట్లాడుతది. మాట్లాడంగానే అంత ఆహ్, అందరూ నవ్వుతారు. అక్కడున్న వాళ్ళందరూ "అరే! రాజకుమారి మాట్లాడేసిందని" జెప్పేసి నవ్వుతారు. పెళ్లయిపోయింది. ఆ రాజకుమారికేదో శాపముంది. ఆ శాపం వల్ల అట్లా అయిపోయింది. అంతే. అది స్టోరీ. ఇంకా దానికి చాలా వేరే స్టోరీ ఉంది గానీ అంత డీటెయిల్డ్‌గా ఎళ్ళము. బట్ అది స్టోరీ. ఇదంతట్లో గూడా ఈ స్టోరీ అంతట్లో గూడా మీరు ఆలోచించండి ఎక్కడైనా సరే, మనం చాలా రోజుల నుంచి భావన గురించి చెప్పుకుంటున్నాం. భావన ఎంత ముఖ్యమంటే, మన కర్మలు మంచి కర్మలున్నా, మన సోల్ ప్లాన్ అంటే మన జీవన ప్రణాళికలో ఇది రాసిపెట్టున్నా, మన భావన గనక క్లియర్‌గా లేకపోతే, అది ఆ పాత్‌లోకెళ్ళదు. ఆ దారిలోకి మనం రాలేము. ఎప్పటికీ రాలేం. భావననేది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఆ బ్రెయిన్‌ని. ఆలోచనలు ఎప్పుడు సరిగానే ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో మీరు జూడండి ఆ మంత్రి కుమారుడు చంపుదామని అనుకున్నాడు గదా! అటు పక్క ఎళ్ళేటప్పుడు చంపుదాం అనుకున్నాడు. ఈయన భావన బావుంది కాబట్టి ఆ పిట్టకన్నం బెట్టాడు.
లేదంటే పిట్టకి అన్నం పెట్టాల్సిన అవసరం ఏంటి? అదేమన్నా అడిగిందా? అడగకపోయినా గూడా అక్కడుంది కదా పాపం ఏంటి అని. అంటే ఏంటి? నేను బావుండాలి, నా చుట్టుపక్కన అందరూ బావుండాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. పిట్ట నాకడగలేదు, నేను పెట్టలేదు అని అనుకుంటే, ఆ పిట్ట సహాయం చేసేదే గాదు. మధ్యలో ఆ మంత్రికి మంత్రి కుమారుడు చంపడానికి గూడా ప్రయత్నిస్తాడు. ఈ రాజకుమారుడిని చంపించడానికి కూడా దొంగల్ని బెట్టి అడవిలో ప్రయత్నిస్తాడు. అది గూడా ఈ పిట్ట ముందే తెలుసుకొని అది గూడా విఫలమైపోద్ది. ఒక్కోసారి మనకి జీవితంలో ఆ మెంటర్ అంటే ఒక గురువు, ఒక మాస్టర్ గావాలి. ఇట్లాంటివి చెప్పడానికి. లేదు నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు ముందుకెళ్ళు. కరెక్ట్‌గా ఎళ్ళు. ఇది ఇది కాదు. నేను నీకు సలహా ఇస్తాను. అంతే. హ్మ్. ఈ ఈ విజయం అంతా గూడా ఈ రాజకుమారుడిదే. ఆయనే ధైర్యంగా వెళ్ళాడు. ఆయనే ఎళ్లి మాట్లాడాడు. ఆయనే వెళ్లి ఆ రాజకుమారిని కలిసాడు. అన్నీ చేశాడు. ధైర్యంతో ఉన్నాడు. కానీ అది ఇచ్చిందెవరు? ఆ పిట్ట. చిన్న పిట్ట. ఇంత చిన్న పిట్ట ఇంత చేయించింది రాజకుమారుడితోటి. అంటే ఏంటి? "నువ్వెళ్ళు నేనున్నాను నీ వెనక. నీకేం గాదు వెళ్ళు" అని. ఆ గైడెన్స్, ఆ మెంటరే మనకి కావాల్సింది మాస్టర్స్. మాస్టర్ అంటే అది దేవుడైనా అవ్వచ్చు, మీరు నమ్ముకున్న మీ ఇష్టదైవమైనా గావచ్చు, లేకపోతే మీకు నమ్ముకున్న గురువుగారైనా గావచ్చు, మీకిష్టమైన గురువుగారు ఎవరైనా గురువుగారిని పెట్టుకోండి. లేదంటే అట్లానే మీకు ఒకవేళ ఇవన్నిటి మీద నమ్మకం లేదు అంటే విశ్వాన్ని నమ్ముకోండి. ఎందుకంటే మనం కరెక్ట్‌గా ఉంటే, మన భావన క్లియర్‌గా ఉంటే విశ్వం తప్పకుండా సహాయం జేస్తది. అందుకనే మేనిఫెస్టేషన్ అనేది ఎంత వర్డ్ పవర్‌ఫుల్ అయిపోయిందంటే ఈ మధ్య అందరూ మేనిఫెస్టేషన్ అంటున్నారు. మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతది కరెక్టే. మనం అడగంగానే విశ్వం ఇస్తది. గానీ అది నిలదొక్కుకోవాలంటే మనం రెడీగా ఉండాలి ఫస్ట్. మనం రెడీగా లేకపోతే అది వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోద్ది మళ్ళీ. మీరు ఎన్నో సార్లు చూడండి. ఎంతోమంది ఎంతో సంపాదించుకొని మళ్ళీ పోగొట్టుకుంటారు. తొందరగొస్తది, తొందరగెళ్ళిపోద్ది. అది ఎందుకొస్తదో, ఎందుకు పోద్దో తెలీదు. వాళ్ళనుకున్నారు, బాగా మొక్కుకున్నారో, మేనిఫెస్ట్ చేసుకున్నారో వచ్చింది. కానీ అది ఎక్కువ ఎందుకంటే నిలబడదు ఎందుకంటే వాళ్ళు రెడీ కాదు దానికి. డబ్బులు కోరుకున్నారు. ఆళ్ళు డబ్బులతో ఏం జేయాలో, డబ్బుల్ని గౌరవించాలని తెలీదు. డబ్బులతో ఏం చేయాలో తెలీదు. అప్పుడేమవుతది డబ్బులు? అన్నీ పోతాయి. అందుకనే మనం ఏదైనా కోరుకునే ముందు మన భావన క్లియర్‌గా ఉందా లేదా అని చూసుకోవాలి. భావన క్లియర్‌గా ఉన్నప్పుడు మనం రెడీ అవుతాం. మన శరీరము, మన మనసు అన్నీ రెడీ అవుతాయి. రెడీ అయినప్పుడు విశ్వం చేసింది, విశ్వం చెప్పింది, మన కోసం గైడెన్స్ ఇచ్చిందంతా కూడా మనకి స్వీకరించే స్థితికొస్తాం. లేకపోతే అంతే అటు తిరుగుతుంటాము. అడవిలోనే ఎటు అటు తిరుగుతుంటాము. మన గోల్‌ని ఆహ్ మనం రీచ్ అవ్వలేం. మనం అనుకున్నది మనం రీచ్ అవ్వలేం. ఇది చేద్దాం, అది చేద్దాం ఏదైతే అనుకుంటే అది రీచ్ అవ్వలేం. ఎందుకంటే మన భావన ఎప్పుడు క్లియర్‌గా లేదు. మనసుని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అదొక ప్రాక్టీస్ అంతే. ఈరోజు నేను శుద్ధి చేసుకున్నాను. ఇంకో నెల రోజుల వరకు నా మనసు క్లియర్‌గా ఉంటది అనుకోవడానికి ఉండదు. భౌతికంలో ఉన్నప్పుడు ప్రతిరోజు చెక్ పాయింట్ చేసుకుంటూనే ఉండాలి. ఈరోజు నోరు జారాము, అరే! తప్పు మాట్లాడాము, ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడాము, రేపు మాట్లాడకూడదు. ప్రతిసారి చెక్ పాయింట్స్ ఉంటూనే ఉండాలి మనకి. ఈరోజు మనం ఇది జేసాం. తప్పు. ఇది కాదు. మ ఇది మంచి ఉద్దేశ్యం కాదు. లేదు. నేను రేపు కరెక్ట్‌గా ఉండాలి. మనకి మనమే చెక్ పాయింట్స్ పెట్టుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఎప్పుడైతే ఆ భావన మనది శుద్ధవుతుందో, మనసు ఎప్పుడైతే క్లియర్ అవుతుందో, అప్పుడు విశ్వం తప్పకుండా మనకు సహాయపడుతుంది. మీరనుకున్నవన్నీ అవుతాయి. అవుతాయి. అవి నిలబడతాయి గూడా. అందరూ యాక్టర్స్ అవ్వాలనే వస్తారు సినిమా ఫీల్డ్‌కి. కొంతమంది వస్తారు. ఒక 2, 3 సినిమాలు చేయంగానే ఇక మళ్ళీ కనిపించరు. వాళ్ళనుకున్నవయినయి. కానీ నిలబెట్టుకోలేకపోయారు. అట్లానే ఉద్యోగాలు గాని, లేకపోతే బిజినెస్‌లు గాని, లేకపోతే లాటరీ టికెట్‌లు గాని అందరూ వస్తారు. ఇది గావాలనుకుంటారు, ఏది కావాలనుకుంటే అన్నీ అవుతాయి. కానీ అవి నిలబెట్టుకోలేరు. అందుకనే మేనిఫెస్టేషన్ పనిజేయడం ఒకటి, అది పనిచేసి నిలవడం ఒకటి. అన్నిటికంటే ముందు మనకు కావాల్సిందెవరు? ఒక గైడ్. ఒక గైడెన్స్. విశ్వం నుంచి ఒక హెల్ప్ మనం ముందుకు తీసుకెళ్ళడానికి. జీవితం అనే నావలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి అంటే, వెనక్కి తిరగకుండా, కింద పడకుండా, నీళ్ళలో పడకుండా ఉండాలి అంటే, ఖచ్చితంగా మనకు ఆ గైడెన్స్ కావాలి. ఆ గైడెన్సు మనుషులివ్వలేరు. భగవంతుడు మాత్రమే ఇస్తాడు. విశ్వం మాత్రమే ఇస్తుంది. అందుకనే అది ఇవ్వడానికి తోడ్పడేవే ఇవన్నీ. సత్సంగాలు గాని, మనం వినే క్లాసులు గాని, మన ధ్యానం గాని. అందుకనే మాస్టర్స్ మీ పరిస్థితి ఎలాంటిదైనా సరే, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి మీరసలు అబ్బో! నా అన్ని కష్టాలు ఎవరికీ ఉండవనుకున్నా కానీ, మీకంటే తక్కువున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళుంటారు. అది గుర్తుంచుకోండి. అందుకనే ఈ సిట్యుయేషన్స్‌లో ఏది ఉన్నా కూడా మంచి భావనతో ఉండండి. తప్పకుండా విశ్వం మీకు సహాయం చేస్తుంది. అది మాస్టర్స్ ఈరోజు కథ ఇంకా. మనము చక్కగా ధ్యానం చేసుకుందాం ఇంకా. నమస్తే మాస్టర్స్. అందరూ
స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా,
ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి.
ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని, సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి
తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా
నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం కానీ, ద్వేషం కానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో
మనని బాధపెట్టిన వారిని క్షమించామో మన మనసు శూన్యస్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.